నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ సుమలత. క్రిస్మస్ సంబరాల వేడుకకు హాజరైన ఎమ్మెల్యే. ఆసిఫాబాద్ పట్టణంలోని నవజీవన ప్రార్థన సహవాస మందిరం నందు జరిగిన క్రిస్మస్ పండుగ సంబరాల వేడుకల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని క్రైస్తవులందరికీ శుభములు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసు ప్రభువు జన్మదినం ప్రపంచమంతా ఈ రోజున భయభక్తులతో జరుపుకుంటారని, ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక పాస్టర్ రెవరెండ్ జయరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. రెవరెండ్ నిరీక్షణ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు చెప్పడం జరిగింది. రెవరెండ్ జయరాజ్ పేదవారికి బట్టలు పంచడం జరిగింది. మరి వాళ్ళు కూడా బైబిల్ చదువుకోవడానికి మంచి అవకాశాన్ని మీరు మా పాస్టర్ గారితో మరి మీరందరూ కూడా తల్లిదండ్రులు పేరెంట్స్ అందరూ కూడా మీరు చదువుతో పాటు కూడా మన ప్రభు ఇవాళ మన యేసు ప్రభు బైబిల్ చదవడంలో మంచి బుద్ధి జ్ఞానం అన్నీ కూడా వస్తాయి కాబట్టి మరి ప్రభు ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు ప్రతి ఒక్క మా మా సోదరులు మరి పాస్టర్స్ గారు ఏర్పాటు చేసిన వంటి ఈ కార్యక్రమాల్లో చాలా చక్కగా మీరు అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి మీ కుటుంబ సభ్యులతో అందరు కూడా వచ్చి ఈరోజు ప్రభు పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా ఈరోజు మరి ఇక్కడికి వచ్చి మరి ప్రభుని మనము ఇవాళ మరి బైబిల్లో మీరు చదువుకుంటున్న వంటి ప్రార్థనను మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, అందరు బాగుండాలని ఒక దీవిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇవాళ మన ప్రాంతం అంతా కూడా ఎంతో సంతోషంగా అందరు కూడా బాగుంటున్నారు కాబట్టి మీకు కూడా నా తరఫున ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు మన యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా మీకు మళ్ళొక్కసారి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా మరి ప్రభు ఆశీస్సులు ఉండాలి, ఎప్పుడు కూడా మరి మీరు కూడా అందరు సంతోషంగా ఉండాలి. మరి మమ్మల్ని కూడా ఎప్పుడు కూడా పాస్టర్ గారు పిలుస్తూ ఉంటారు, మరి వారికి కూడా తోడ్పాటు ఏదైనా చిన్నగా మా తరఫున కూడా ఏదైనా పనులున్నా కూడా తప్పకుండా మేము చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైనా కూడా ఇక్కడ మా సోదరు మళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రతి ఆదివారం కూడా మీరు వచ్చి చర్చిలలో మీరు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి నిజంగా మేము ఎక్కడ పోయినా కూడా మేము ఉన్న ఎలక్షన్స్లో కూడా మేము ఎక్కడ పోతే కూడా ఎక్కడెక్కడ కూడా మమ్మల్ని పిలిచి ప్రార్థనలు చేసి పంపించారు. రోంపల్లి పోతే కూడా పంపించారు. అట్లనే మన ఇక్కడ ఆసిఫాబాద్లో ఎక్కడ కూడా చర్చిలలో ఇంటికాడ వచ్చిన తర్వాత కూడా చర్చిలో అందరూ కూడా పాస్టర్స్ మొత్తం మా కాన్ఫరెన్స్ అంతా కూడా పాస్టర్స్ అందరు కూడా వచ్చి మాకు దీవెనలు ఇచ్చారు. నిజంగా మేము ఎప్పుడు కూడా మర్చిపోము పాస్టర్స్ గారు, మీకు ఎప్పుడు కూడా మీకు అందరు కూడా మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరు కూడా మళ్ళొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకు అందరు కూడా యేసు ప్రభు దీవెనలు మనకు అందరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పలు కొడదాం. గట్టిగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం. మీరు రావటం మాకు ఎంతో సంతోషము. మీ కొరకు ఎప్పుడు ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఆశ్రితకరంగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని, ఇంకా రాబోయే దినంలో ఇంకా ఉన్నతమైన పదవుల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మేము ఆశపడుతూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ గొర్రెల కాపరులు సాక్షులుగా కనబడుతూ ఉన్నారు. దూత వారి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆ దూత ఏ రీతిగా అయితే ఆనవాళ్ళు ఇచ్చిందో అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పొత్తి గుడ్డలతో కట్టబడి ఎక్కడ కనిపించిందట? పశువుల పాకలో. హల్లెలూయా, హల్లెలూయా. దూత వచ్చినప్పుడు వాళ్ళు భయపడ్డారు, కానీ సత్యము అక్కడ బయలుపరచబడ్డది. ఆ దేశములో విద్యావంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, కానీ దేవుని సందేశము ఎవరి దగ్గరికి వెళ్ళిందని అంటే గొర్రెల కాపరులు, సాధారణమైనటువంటి వ్యక్తులు. ఈరోజు ఎక్కువగా ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మేది ఎవరు? సాధారణమైన వ్యక్తులే. బీదవారికి సువార్తను ప్రకటించబడి ఉన్నదని వాక్యములో రాయబడి ఉంటుంది. ధనవంతులు వింటారా? 100లో నాకు తెలిసైతే ఒక 2-3 మాత్రమే నమ్ముతారు. చాలామంది నమ్మరు. ఎందుకనంటే వాళ్ళకి మాటలు చెప్తే వాళ్ళకు ఒక వింతగా అనిపిస్తాయి. వాళ్ళు ఇష్టపడరు కూడా, అసలు ఇష్టపడరు, నమ్మరు అసలే. దేవుని పిల్లారా, ఒక సాధారణమైనటువంటి ఆ ప్రజల యొద్దకు దేవుని సువర్తమానము వెళ్ళింది. అది కూడా వాక్యములో చక్కగా రాయబడి ఉన్నది. రాత్రి వేళ. ఎప్పుడు? రాత్రి వేళ ఒక ప్రదేశములో వాళ్ళు
పని చేస్తూ ఉన్నారు. రాత్రి వేళ మంచి నిద్రలో ఉంటాం కదా, అవునా కదా? మంచి నిద్రలో ఉంటాం మనం. కానీ వాళ్ళైతే వాళ్ళ మందను కాస్తూ ఉన్నారు. ఎందుకు, దేనికోసం కాయాలి అని అంటే, పులచ్చి తీసుకుపోతుందో, దొంగోళ్ళొచ్చి పట్టుకొని పోతారో, వాళ్ళ మందను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఆ పనిలో కొందరు గొర్రెల కాపరులు ఉన్నప్పుడు దేవుని దూత వారి దగ్గరకు వచ్చి ఈ మాటలు చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునందు ప్రియులారా, దేవుని మాటలు ఎవరి దగ్గరకు వస్తాయి అని అంటే, దేవుని పనిలో ఉన్న వారికి, దేవుని వాక్యములో ఎదుగుతున్న వారికి, వారికి దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. దేవుని మాటలు వారికి ఇవ్వబడతాయి, వారు దీవించబడతారు. గొర్రెల కాపరులు